ఎలాగైతే మంచి పళ్ళలో ఒక్క పండు చెడిపోతే పాడైపోతే, ఎలాగైతే కొన్ని కూరగాయల్లో ఒక్క కూరగాయ పాడైపోతే దానివల్ల మిగతావన్నీ ఎలా పాడైపోతాయో, అలాగే ప్రియులారా ఒక చెడు వ్యక్తితో మనం సహవాసంలో ఉంటే, ఒక చెడు వ్యక్తితో మనము స్నేహంలో ఉంటే తప్పకుండా ఆ వ్యక్తుల ప్రభావం మన మీద ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. అదేమిటి అంటే, ఎక్కడ కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో చెడు వ్యసనాలు కానివ్వండి, అవి ఇంటి వారు ఎవరు నేర్పించరండి. ప్రతి ఒక్క చెడు అలవాటు స్నేహితుల నుంచి ఆరంభమవుతుంది. నేను అన్నండి, కొన్ని అలవాట్లు తప్పకుండా స్నేహితుల నుంచి ఆరంభమవుతాయి. స్మోకింగ్ కానివ్వండి, తాగటం కానివ్వండి, లేక నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు నిన్ను ప్రోత్సహించడం కానివ్వండి. ఎక్కడ ఏ తండ్రి తీసుకొని వచ్చి పిల్లలకి నువ్వు తాగమని చెప్పడండి, కానీ స్నేహితుల దగ్గర ఇవన్నీ ఆరంభం అవుతూ ఉంటాయి. వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒకరు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఇంకొకరు చేస్తూ ఉంటారు. పిల్లరా, ఈ స్వభావం వల్ల, వారి ప్రభావం వల్ల మనము దేవుని మార్గంలోంచి తప్పిపోతుంటాము, జీవితంలోని గురిని కోల్పోతూ ఉంటాము. మరి ముఖ్యంగా ఈ ప్రభావము దేనిపైన పడుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిత్వం మీద, స్వభావం మీద, క్యారెక్టర్ మీద పడుతుందని బైబిల్ మనకు చెప్తుంది.